ఆ గేటు ముందే అక్కడ ఆ గేటు ముందే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఈ మందిరానికి రావడానికి, ఆకాశం వైపు నేను కనులెత్తి తిప్పడానికి కూడా నేను శక్తివంతుని కాదు, మంచివాడిని కాదు, నేను పాపిని, నా జీవితం బాగోలేదు, విరిగిపోయింది నా జీవితము. ఒకవేళ నేను మందిరంలోకి వచ్చినా కూడా అందరు నాకు వెళ్ళి చూస్తారు ప్రభువా. అందుకనే దేవుని సన్నిధి ఎక్కడున్నా అక్కడే ఉంటుంది కాబట్టి మందిరము బయటే ఉండి ఆకాశం వైపు కనులెత్తి ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ధనవంతుడు మాత్రము మందిరంలోకి వెళ్ళాడు. ఫస్ట్ పూజ ఆయనకే చేశాడు. ధనవంతుడు కదా, ఏదైనా దర్శన భాగాలు కొంచెం ఎక్కువ ఎత్తాడని ఫస్ట్ పూజ ఆయనకే చేశాడు. కానీ ఈ దరిద్రుడు మాత్రము మందిరంలోకి వెళ్ళడానికి మాత్రము మనసు అంగీకరించడం లేదు. అప్పుడు ఆ కాసు ముందున్న చూచుచున్న తండ్రి, వీడి ప్రార్థన కంటే పేదవాడి ప్రార్థన అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేదవాడి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దరిద్రుని ప్రార్థన దేవుడు విన్నాడు. దిక్కులేని వాడి ప్రార్థన దేవుడు విన్నాడు. మరి ధనవంతుని ప్రార్థన ఎందుకని వినట్లేదు? వాడికి అన్నీ వచ్చినాయి. వాడిని చూడు, ఈయన చూడు, ఆడికంటే ఎక్కువ డబ్బు ఇదే ఆలోచనలో. కానీ ప్రభువా, నేను పాపినని ఇక్కడ ఎవరైనా ఒప్పుకుంటారా? వస్తుందా? నేను పాపినండి అని అంటారు. కానీ ఈ పేదవాడు మాత్రము అసలు మందిరంలోకి రావడానికి మనసు అంగీకరించి కదా బయట, ప్రభువా, నేను పేదవాడిని, కష్టతరంగా ఉంది ప్రభువా, నా కుటుంబాన్ని నేను నడిపించుకోవడానికి కష్టతరంగా ఉంది, నాకున్నటువంటి బలహీనతలో నేను నీకు సరిగ్గా కానుకోడి ఇవ్వలేకపోతున్నాను. కానీ నా హృదయం అయితే ప్రవక్తల్లో అన్ని విషయాల్లో మంచిగా ఉంది. నన్ను కనికరించి ప్రభువా, నన్ను కనికరించి నేను చేసే ప్రార్థనకు ప్రతిఫలము దయచేయని మందిరము బయట ఉండి విజ్ఞాపన చేస్తుంటే దేవుడు మనసు చలించిపోయి, దేవుడు హృదయము చలించిపోయి ఈ దారిద్ర్యమైనటువంటి స్థితిలో ఉన్నవాడి ప్రార్థన అంగీకరించి. దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఎక్కువ మన కానుక అవసరం లేదు. మనం ఎంత కానుకిచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకోవడం ఇది నీ అపోహము. దేవుడికి నీ హృదయాన్ని ఇచ్చి, నీ హృదయంలో ఉన్న బాధని దేవుడికి ఇచ్చి, నీ స్తుతి నైవేద్యము కనుక దేవుడికి వేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. అతని ప్రార్థన కన్నా నీ ప్రార్థనే దేవుడు వింటాడు. అటువంటి స్థితిలో నా కుటుంబం భారం అయిపోతుంది, నా బిడ్డలు భారం అయిపోతుంది, చదివించుకోలేకపోతున్నాను, నా భర్త పరిస్థితి ఇది, నా కుటుంబం పరిస్థితి ఇది నాయన అని నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థిస్తే దేవుడు నీ యొక్క తలని పైకి లేపుతాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నుంచోబెడతాడు. తగ్గింపు ప్రార్థన అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబంలో పనిచేస్తుంది. ఈరోజు ఎంతమంది వాళ్ళని చూసి ఈయన చూసి మనం మురిచిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదని. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఇచ్చే సమయము దాగి ఉంది, ఇచ్చేటువంటి రోజు దాగి ఉంది. బాధపడాల్సిన అవసరం లేదు, మనకి ఏమీ లేదని చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు సకల సమృద్ధి కలిగిన దేవుడు. నీకు కూడా నిన్ను కనికరించకుండా ఉంటాడా? ఆ దరిద్రుని ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినకుండా ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు వింటాడు నీ ప్రార్థన. నమ్మిన వారందరూ స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఈరోజు ప్రభువా, నేను దరిద్రుని అని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము. దేవుని యొక్క మేలులు పొందుకుందాము. నాతో కలిసి షడ్రక్ మెష్ అబేద్నెగోను కాపాడుతున్న దేవుడే ఈరోజు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. తలలు వంచున్నాను, ప్రార్థన చేద్దాం. అయ్యా అని నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం